ఉయ్ అంట యూఐ ఉపేంద్ర కొత్త మూవీ ట్రైలర్ వచ్చింది, తెలుగు ట్రైలర్. దాని రియాక్షన్ అయితే చూద్దాం. "2040" ఇలా ఉంటది. సాధారణ ప్రజలకి అత్యవసరమైన రైస్ బాల్ మరియు మొబైల్ ఫోన్స్ ని సర్కారు వారు ఉచితంగా పంచుతున్నారు. మన జాతిలోకి దొంగతనం కచ్చేరి మన బుద్ధ తింటున్నాడనా? మీ పిల్లలకు జాతి ముద్ర ట్రిగర్ల పైన వేయించుకోవాలని ఇది సర్కార్ వారి ఆదేశం. అంతే, ఇది మాత్రం వదలరు క్రికెట్. మంగళ గ్రహం పైకి వెళ్తున్నారు. వాళ్ళు ఎంతంత లేటెస్ట్ వెపన్స్ కొన్నారో తెలుసా? మనం చాలా సేఫ్ గా ఉన్నాం బ్రో. ఉపేంద్ర ధిక్కారం 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 ధిక్కారం. ఈ ధిక్కారాల కన్నా నా అధికారానికి పవర్ ఎక్కువ. విలన్ అయితే దీంట్లో చాలా రియలిస్టిక్గా ఉంది కదా. 2040 ఎలా ఉంటుందో. నేను కల్కిలో అదే అనుకున్నా, కొంచెం ఇంత రియలిస్టిక్గా చూపిలేదే అని. ఈ మన ఉపేంద్ర అయితే చూపిస్తున్నాడు. అసలు రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ఉపేంద్ర అంట. అది క్రేజీ అసలు. ఆ క్రికెట్ మ్యాచెస్ మాత్రం మానలే అసలు 2040లో కూడా. అది మానుకోవడం కష్టమే అనుకోండి, అందుకే పెట్టాడు అట్లా. చూస్తే గవర్నమెంట్ ని దాని మీద ఒక సెటరికల్ మూవీ లాగా ఉంది. కుమ్మేస్తాడు అలాంటి మూవీస్ ఉపేంద్ర మాత్రం. December 20, 2024 అంట రిలీజ్. తప్పకుండా చూడాలా. ఉపేంద్ర మూవీ మిస్ అయితే ఎట్లా, కష్టమే. జాతి ముద్రను పిల్లలపై ఏచుకోవాలంట. అది క్రేజీ అసలు. ప్రాణం పోయినా కానీ క్యాస్ట్ ఫీలింగ్ మాత్రం వదులుకోరు మన వాళ్ళు. ప్రజలకి నిత్యావసరమైన రైస్ బాల్స్, మొబైల్ ఫోన్స్ అంట ఉచితంగా పంచుతున్నారంట సర్కారు వారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అని క్రేజీగా ఉంది అసలు. అది ఆ గోచీలు ఆ ఫుడ్ కోసం కొట్టుకోవడము అదంతా బాగా రియలిస్టిక్ గా చూపించాడు. కల్కిలో బాగానే చూపించాడు కానీ మరి ఇంత రియలిస్టిక్ అయితే చూపించలేదు. చూద్దాం మరి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో. ఇది మరి యూ ట్రైలర్ రియాక్షన్ అయితే. ఇలాంటి రియాక్షన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్ళొస్తాం మరి. బాయ్ బాయ్.